ప్రకాశం జిల్లాలో దామచర్ల అన్నదమ్ముల మధ్య వర్గపోరు మొదలైందా? పార్టీ కార్యాలయం ఫ్లెక్సీల ఏర్పాటు వివాదమే వీరి మధ్య చిచ్చు రాజేసిందా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అధికార పార్టీలో ఉన్న ఈ అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరును వైసీపీ ఏ విధంగా క్యాష్ చేసుకోవాలని చూస్తోంది? ఒంగోలులో తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టేందుకు ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దామచర్ల కుటుంబానిది రాజకీయాల్లో అందవేసిన చెయ్యి. దీనికి కారణం దామచర్ల ఆంజనేయులు. తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో దామచర్ల ఆంజనేయులు తెలుగుదేశం పార్టీకి విధేయత ఉన్న నాయకుడు. రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు అనే వ్యక్తి తెలియని వారుండరు. అయితే ఇదంతా గతం. దామచర్ల ఆంజనేయులు రాజకీయాన్ని కొనసాగింపుగా దామచర్ల కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మరో వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దామచర్ల జనార్దన్కు సౌమ్యుడిగా, పార్టీ కోసం కష్టపడే వ్యక్తిగా మంచి గుర్తింపు ఉంది. 2012 నుంచి ఒంగోలు కేంద్రంగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రాజకీయాలు చేస్తున్నారు దామచర్ల జనార్దన్. 2024 ఎన్నికల్లో గతంలో ఒంగోలులో ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి రానంత మెజార్టీతో బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఘన విజయం సాధించారు జనార్దన్. అంతకుముందు 2019లోనూ గెలుపొందారు. గతంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు దామచర్ల జనార్దన్. ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇదే దామచర్ల కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మరో యువ నాయకుడు దామచర్ల సత్య. దామచర్ల సత్యకు కొండెపి నియోజకవర్గంతో పాటు జిల్లాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. కొండెపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో దామచర్ల కుటుంబానికి సన్నిహితుడైన డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని వరుసగా తెలుగుదేశం పార్టీ తరఫున మూడోసారి కూడా గెలిపించడంలో దామచర్ల సత్య ప్రత్యేక పాత్ర పోషించారు. ప్రస్తుతం డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు. దామచర్ల సత్య ప్రస్తుతం మారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్న మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వారసులుగా వచ్చిన మనవళ్లు అయిన దామచర్ల జనార్దన్, దామచర్ల సత్యల మధ్య అధికార ఆధిపత్య పోరు ప్రారంభమైందట. ఒంగోలులో దామచర్ల సత్య పూర్తిస్థాయి కార్యాలయం ఏర్పాటు చేయడం దామచర్ల జనార్దన్కు నచ్చలేదట. ఇదే సమయంలో మార్చి 5న దామచర్ల సత్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారట. ఈ సమయంలో ఒంగోలు నగరంలో డివైడర్ల వర్క్ జరుగుతుందన్న సందర్భంగా ఒంగోలు నగరంలో ఎవ్వరూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ ఓ సర్క్యులర్ జారీ చేశారట. అయినా సత్య అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ ఫ్లెక్సీలను తొలగించడంతో అసలు చర్చ బయటకొచ్చింది. ఫ్లెక్సీల ఏర్పాటుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అడ్డుకున్నారని సత్య అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారట. అన్నదమ్ముల మధ్య ఈ ఆధిపత్య పోరు జరుగుతున్న తరుణంలో సత్య పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు డీజేలతో ర్యాలీ చేస్తూ రెడ్డి హాస్టల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి టీడీపీ జెండాలు కప్పడం ఇప్పుడు ఒంగోలు నగరంలో రచ్చకు దారితీసింది. ఇటువంటి చర్యలను ఖండిస్తూ వైసీపీ, తెలుగుదేశం పార్టీపైన దామచర్ల అన్నదమ్ములు ఆధిపత్య పోరుపైన విమర్శలు చేస్తున్నారు. ఇదే అదునుగా వైసీపీ నాయకులు అన్నదమ్ముల మధ్య నెలకొన్న అధికార ఆధిపత్య పోరును మరింతగా ప్రచారం చేస్తూనే ఇటువంటి చర్యలను ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో మరింత నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ క్యాడర్కు హితవులు పలుకుతున్నారు. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కాస్త రాజకీయంగా పార్టీల మధ్య వైరంగా మారే పరిస్థితికి ఆకతాయిలు చేసిన పని వల్ల వచ్చిందని నగరవాసులు గుసగుసలాడుతున్నారు. దామచర్ల కుటుంబంలో ఉన్న ఆధిపత్య పోరు కాస్త ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ కౌంటర్లు వేయడానికి ఛాన్స్ ఇచ్చినట్లయిందట. అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు కాస్త వైసీపీ పార్టీ కోర్టులోకి వెళ్లిపడింది. వైసీపీ నాయకులైతే ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఈ విషయంపై సెటైర్లు వేస్తున్నారు.